ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా ఎలిమినేషన్ చాంబర్ అయితే అయిపోయింది. ఇద్దరు హాలీవుడ్ మెగా స్టార్‌లు కలిసి కోడీ రోడ్స్‌కి చుక్కలు చూపించినారు ఈరోజు ఎలిమినేషన్ చాంబర్‌లో. ఫైనల్లీ మన జాన్ సీనా హీల్ టర్న్ చేసిండు. సో, నిజంగా ఎలిమినేషన్ చాంబర్ కిరాక్ అంటే కిరాకుంది. అండ్ ఫైనల్‌గా మన జాన్ సీనా హీల్ టర్న్ చేసిండు. అండ్ రేండీ ఆర్టన్ కూడా రిటర్న్ చేసిండు. అండ్ జేడ్ కార్గిల్ కూడా రిటర్న్ చేసింది. సో, ఒక్క రిటర్న్ పడుంటే ఇంకొక రిటర్న్ పడుంటే వేరే లెవెల్‌కెళ్ళిపోయేది ఎలిమినేషన్ చాంబర్. సో, ఇప్పటికే చాలా హై వోల్టేజ్ ఉన్న ఎలిమినేషన్ చాంబర్ అని చెప్పాలి ఇది. సో, ఒక్క రిటర్న్ పడి ఉంటే రోమన్ రెయిన్స్ రిటర్న్ అయ్యి ఉంటే సో, ఇంకా వేరే లెవెల్‌లో ఉండేదన్నమాట. సో, ఈరోజు ఎలిమినేషన్ చాంబర్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు ఎలిమినేషన్ చాంబర్ స్టార్టింగ్‌లోనే మనకి వుమెన్స్ ఎలిమినేషన్ చాంబర్ మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది. సో, వాళ్ళందరూ కేజ్‌లోకొచ్చి లాక్ అవుతారు. అండ్ మ్యాచ్‌ని స్టార్ట్ చేసేది ఎవరు అంటే మన లివ్ మొర్గన్ అండ్ నవోమి. సో, మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే మన జేడ్ కార్గిల్ రిటర్న్ చేస్తదనమాట. సో, జేడ్ కార్గిల్ రింగ్‌లోకొచ్చి అంటే జేడ్ కార్గిల్ రాగానే మన లివ్ మొర్గన్ భయపడిపోతది. సో, ఇప్పుడు జేడ్ కార్గిల్ మేబీ లివ్ మొర్గన్ పైన అటాక్ చేస్తది కావచ్చు అన్నట్టుగా అనిపించింది. బట్ ఒకేసారి మన జేడ్ కార్గిల్ నవోమి పైన అటాక్ చేసింది. సో, నవోమికి చుక్కలు చూపించింది. సో, భయంకరంగా అటాక్ చేసింది మన జేడ్ కార్గిల్ నవోమి పైన. అండ్ అటాక్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది. అండ్ నవమి కూడా ఈ మ్యాచ్‌లో ఫైట్ చేయలేదు. సో, ఇంజ్యూరీతో బయటకెళ్ళిపోయిందన్నమాట. సో, ఈ మ్యాచ్ అయితే బానే ఉంది. అండ్ మన బియాంకా బెలర్ ఏడుస్తూ ఉంటది. అంటే కేజ్‌లో ఉంటది కదా! సో, చాలా ఏడుస్తూ ఉంటది మన జేడ్ కార్గిల్ నవమి పైన అటాక్ చేస్తూ ఉండంగా. సో, ఇప్పుడు జేడ్ కార్గిల్ నవమి పైన అటాక్ చేసిందంటే సో, ఖచ్చితంగా జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసింది నవమి అయ్యే ఉంటది. సో, అందుకనే ఇప్పుడు జేడ్ కార్గిల్ రిటర్న్ చేసి మన నవమి పైన అటాక్ చేసింది. సో, మ్యాచ్ గురించి మాట్లాడితే సో, మ్యాచ్ బానే ఉంది. అలెక్సా బ్లిస్ అండ్ రోగ్జాన్ పెరెజ్, బియాంకా బెలర్ అండ్ మన బెయిలీ చాలా మంచిగా ఫైట్ చేసినారు. అండ్ ఫైనల్‌గా ఈ మ్యాచ్‌లో మిగిలేది మన బియాంకా బెలర్ అండ్ లివ్ మొర్గన్. సో, ఇద్దరు టాప్ 2లో మిగులుతారన్నమాట. సో, మన బియాంకా బెలర్ లివ్ మొర్గన్‌ని ఓడిస్తది. ఈ వుమెన్స్ ఎలిమినేషన్ చాంబర్ మ్యాచ్‌లో మన బియాంకా బెలరే విన్ అవుతదన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన బియాంకా బెలర్ బ్యాక్ స్టేజ్ వెళ్తుండగా రియా రిప్లీ వస్తది. అండ్ దాని తర్వాత మన ఇయో స్కై కూడా వస్తదన్నమాట. సో, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళ మధ్య ఏమైనా ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతదా అని అనుకుంటున్నారు. రెస్ల్‌మేనియా 41లో కాదు, వీళ్ళ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగకపోవచ్చు. ఇప్పుడు ఇయో స్కై ఎందుకొచ్చిందంటే మనకి నెక్స్ట్ రాలో ఇయో స్కై వర్సెస్ రియా రిప్లీ మధ్య వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఉంది. సో, అందుకనే వాళ్ళిద్దరు వచ్చినారన్నమాట. రియా రిప్లీ వచ్చింది. ఇయో స్కై వచ్చింది. సో, వాళ్ళిద్దరికి మ్యాచ్ జరుగుతది. సో, దాంట్లో ఎవరు గెలుస్తారో సో, వాళ్ళతో మన బియాంకా బెలర్ ఫైట్ చేస్తదన్నమాట రెస్ల్‌మేనియా 41లో. సో, మేబీ చెప్పలేం. ఈ మ్యాచ్ మనకిప్పుడు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌గా కన్వర్ట్ అయినా అవ్వచ్చన్నమాట రెస్ల్‌మేనియా 41లో. ఇప్పుడు నెక్స్ట్ రా అయితే దీనిపైన క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మనకి టిఫనీ స్టాటన్ అండ్ ట్రిష్ స్ట్రాటస్ వర్సెస్ నియా జాక్స్ అండ్ క్యాండీస్ లేయర్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ కూడా బానే ఉంది. మరీ అంత హై లెవెల్‌లో అయితే ఏం లేదు. నార్మల్‌గానైతే బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ట్రిష్ స్ట్రాటస్ అండ్ మన టిఫనీ స్టాటనే విన్ అయిందన్నమాట. సో, ఎంతైనా తన హోమ్ టౌన్. సో, హోమ్ టౌన్‌లో కంపల్సరీగా ట్రిష్ స్ట్రాటస్ విన్ అవ్వాల్సిందే. అదే ఈరోజు జరిగింది. అండ్ దాని తర్వాత మనకి మన కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సామీ జేన్ మధ్య అన్‌సాంక్షన్డ్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ వేరే లెవెల్ మ్యాచ్. ఎవ్వరు కూడా తగ్గలేదు. అటు సామీ జేన్ తగ్గలేదు. ఇటు కెవిన్ ఓవెన్స్ తగ్గలేదు. ఒక్కసారిగా మనం ఫ్యాన్స్ అందరూ ఏమనుకున్నారంటే వీళ్ళు మనుషులా, మానవ మృగాలా ఈ టైప్‌లో ఫైట్ చేస్తున్నారేంది? ఎవ్వరు తగ్గట్లేదు. సామీ జేన్ తగ్గట్లేదు. మన కెవిన్ ఓవెన్స్ తగ్గట్లేదు. అంటే టేబుల్స్‌తో అటాక్ చేసుకున్నారు. అంటే హాకీ స్టిక్స్‌తో అటాక్ చేసుకున్నారు. టేబుల్స్‌తో అటాక్ చేసుకున్నారు. అండ్ అంతేకాదు బార్బుడ్ వైర్ అంటే మన స్టీల్ చైర్‌కి జుట్టు ఉంటదన్నమాట. సో, ఆ చైర్‌తో అటాక్ చేసుకున్నారు. అయినా సరే మన కెవిన్ ఓవెన్స్ కిక్ ఔట్ చేస్తూనే ఉన్నాడు. ఇటు సామీ జేన్ కూడా కిక్ ఔట్ చేస్తూనే ఉన్నాడు. ఆయన మన కెవిన్ ఓవెన్స్ హలోవా కిక్ పడ్డా సరే కిక్ ఔట్ చేస్తూనే ఉన్నాడు. ఆయన మన అంటే ఆ బార్బుడ్ వైర్ స్టీల్ చైర్ ఉంది కదా! దానిపైన మన సామీ జేన్ కెవిన్ ఓవెన్స్‌కి బ్లూ థండర్ బాంబ్ కనెక్ట్ చేస్తారు. అయినా సరే కిక్ ఔట్ చేస్తాడు. అండ్ మన రెఫరీకి దెబ్బ తగులుతది. అండ్ దాని తర్వాత మన కెవిన్ ఓవెన్స్ స్టన్నర్ ఇచ్చేస్తాడు. అంటే కవర్ చేస్తాడు. అండ్ అప్పుడు రెఫరీ ఉండడు. రెఫరీ కొంచెం లేట్‌గా వస్తాడు. సో, లేట్‌గా వచ్చినంక అంటే కిక్ ఔట్ చేస్తాడు. మన సామీ జేన్ కిక్ ఔట్ చేస్తాడు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ కోపంలో ఆ రెఫరీ పైన అటాక్ చేస్తాడు. మ్యాచ్ అయితే నిజంగా చాలా కిరాక్‌గా ఉంది. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అయితే తలలు పట్టేసుకున్నారు. ఆ లెవెల్‌లో జరిగింది. అండ్ ఫైనల్‌గా మన సామీ జేన్‌కి మన కెవిన్ ఓవెన్స్ మెడకి అంటే చైర్ తొడిగిస్తారనమాట. చైర్ తొడిగిచ్చి అంటే ఆ పోల్స్‌కి అటాక్ చేస్తాడు. నూకేస్తాడు. 2, 3 టైమ్స్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఆ ఏప్రిన్ పైన కూడా అటాక్ చేస్తాడు. ఫైనల్‌గా రింగ్‌లోకి తీసుకెళ్తాడు. కవర్ చేస్తాడు మన కెవిన్ ఓవెన్స్. సామీ జేన్‌ని పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన కెవిన్ ఓవెన్సే విన్ అవుతాడన్నమాట. అండ్ దాని తర్వాత రెఫరీస్ చాలామంది వస్తారు. అప్పటికే మన సామీ జేన్‌కి చాలా ఎక్కువ పెయిన్ అవుతది. అంటే మెడ ఇంజ్యూరీ ఉంది కదా!
సో, అందుకనే రెఫరీస్ చాలామంది వస్తారు. రింగ్‌లోకి వస్తారు. కెవిన్ ఓవెన్స్‌ని బయటకు తీసుకెళ్తారు. అండ్ రెఫరీస్ చూస్తారన్నమాట మన సామీ జెన్‌కి చెక్ చేస్తారు. అండ్ మళ్ళొకసారి మన కెవిన్ ఓవెన్స్ వచ్చి సామీ జెన్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. అంటే బయటనే అటాక్ చేద్దామని చూస్తారు. సో, అంతలోనే మన రేండీ ఆర్టన్ థీమ్ సాంగ్ ప్లే అవుతది. సో, థీమ్ సాంగ్ ప్లే అవ్వగానే మన కెవిన్ ఓవెన్స్ రింగ్ లోపలికెళ్తాడు. రా అని మన కెవిన్ ఓవెన్స్ రేండీ ఆర్టన్‌ని పిలుస్తాడు. సో, మన రేండీ ఆర్టన్ ఫైనల్లీ ఈరోజు ఎలిమినేషన్ ఛాంబర్‌లో రిటర్న్ చేసిండనమాట. సో, ఫైనల్లీ మన ఎపెక్స్ ప్రెడేటర్ చాలామంది ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు రేండీ ఆర్టన్ రిటర్న్ కోసం. ఫైనల్లీ రేండీ ఆర్టన్‌ని రిటర్న్ చేసిండు. సో, రేండీ ఆర్టన్ రింగ్ దగ్గరకొస్తాడు. సో, వచ్చి అంటే మన కెవిన్ ఓవెన్స్ పిలుస్తాడనమాట. ఇంకెందుకు లేట్ అని మన కెవిన్ ఓవెన్స్ పిలిచేస్తాడు. సో, రేండీ ఆర్టన్ కూడా రింగ్‌లోకెళ్ళి మన కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేస్తాడు. ఫైనల్లీ ఆర్‌కేఓ కొడతాడనమాట మన కెవిన్ ఓవెన్స్‌కి మన రేండీ ఆర్టన్. అండ్ దాని తర్వాత మన రేండీ ఆర్టన్ పంట్ కిక్ యూజ్ చేద్దామని చూస్తాడు. పంట్ కిక్ ఇద్దామని చూస్తాడు మన కెవిన్ ఓవెన్స్‌కి. సో, అంతలోనే రెఫరీస్ వచ్చి మన రేండీ ఆర్టన్‌ని ఆపేస్తారు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ రింగ్ దిగి బయటకెళ్ళిపోతారనమాట. సో, ఫైనల్లీ రేండీ ఆర్టన్ రిటర్న్ చేసిండు. చాలా పవర్‌ఫుల్‌గా కనిపించిండు. అండ్ దాని తర్వాత మన రెఫరీస్ కూడా అంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. సో, వాళ్ళకి కూడా మన రేండీ ఆర్టన్ ఆర్‌కేఓలు కొడతాడు. సో, బ్యాక్ టు బ్యాక్ 3, 4 ఆర్‌కేఓలు కొడతారనమాట. చాలా పవర్‌ఫుల్‌గా కనిపించిండు. సో, ఈ పవర్‌ఫుల్ ఇలాగే కంటిన్యూ అవుతే మంచిగుంటది. లాస్ట్ టైమ్ రిటర్న్ చేసినప్పుడు పవర్‌ఫుల్‌గానే ఉన్నాడు. అంటే ఈ టైప్‌లోనే ఉన్నాడు. అండ్ దాని తర్వాత మన రేండీ ఆర్టన్ చాలా మ్యాచెస్‌లో లాస్ అయ్యిండు. సో, ఇప్పుడు అది ఇలా జరగకూడదు. ఇప్పుడు పవర్‌ఫుల్‌గా రిటర్న్ చేసిండు. సో, విన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. సో, ఫైనల్లీ రేండీ ఆర్టన్ అయితే రిటర్న్ చేసిండు. వెరీ గుడ్ న్యూస్ అని చెప్పాలి రేండీ ఆర్టన్ ఫ్యాన్స్ కోసమైతే. అండ్ దాని తర్వాత మనకి మెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ అయితే జరిగింది. సో, యాక్చువల్‌గా కోడీ రోడ్స్ అండ్ మన రాక్ మధ్య సెగ్మెంట్ జరుగుతదనుకున్నాం. బట్ ఫస్ట్‌గా ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచే జరిగింది. అంటే మెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే వన్ మ్యాన్ షో సీఎం పంక్‌దే అని చెప్పాలి. సో, బెస్ట్ ఇన్ ద వరల్డ్ నేమ్‌కి ఏమాత్రం తగ్గకుండా మన సీఎం పంక్ ఫైట్ చేసిండు. సో, నిజంగా సీఎం పంక్‌ని చూస్తే చాలా బాధ అనిపించింది ఈరోజు. సో, ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్‌లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది మన డ్రూ మ్యాకెంటైర్. సో, డ్రూ మ్యాకెంటైర్‌ని డేమియన్ ప్రీస్ట్ రోల్ అప్ చేస్తారు. సో, అసలు డ్రూ మ్యాకెంటైర్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయడనమాట. సో, డ్రూ మ్యాకెంటైర్ ఎలిమినేట్ అయిపోతాడు. అండ్ దాని తర్వాత ఆ కోపంలో మన డ్రూ మ్యాకెంటైర్ డేమియన్ ప్రీస్ట్‌కి క్లేమోర్ కొడతారు. సో, దాని తర్వాత మన డ్రూ మ్యాకెంటైర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మన లోగన్ పాల్ ఫ్రాగ్ స్ప్లాష్ కనెక్ట్ చేస్తాడు డేమియన్ ప్రీస్ట్‌కి. అండ్ డేమియన్ ప్రీస్ట్ కూడా ఎలిమినేట్ అయిపోతారు. అండ్ దాని తర్వాత కొద్దిసేపటికి మన లోగన్ పాల్ కూడా ఎలిమినేట్ అయిపోతాడు. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా అండ్ సెత్ రాలిన్స్, సీఎం పంక్ మధ్య ఇంటరాక్షన్ మంచిగా జరిగింది. సో, మన జాన్ సీనా అండ్ సీఎం పంక్ మధ్య చిన్న గొడవ అయితే జరుగుతదనమాట. సో, అంటే వాళ్ళు అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మన సెత్ రాలిన్స్ వచ్చి జాన్ సీనాని నూకేస్తారు. "నువ్వు వెళ్ళు. నువ్వు మూవీస్‌కెళ్ళి మూవీస్ తీసుకపో. వాడు నేనే వాడిని సీఎం పంక్ అంటే నేనే సీఎం పంక్‌ని కొట్టాలన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అయితే అంటారనమాట. సో, దాని తర్వాత మన జాన్ సీనా అండ్ సీఎం పంక్ ఇద్దరు కలిసి సెత్ రాలిన్స్‌ని కొడతారు. సో, అంటే ఒక టీమ్ అప్ అవుతారనమాట కొద్దిసేపు. సో, దాని తర్వాత అంటే ముగ్గురు ఫైట్ చేసుకుంటారనమాట. సో, మన సీఎం పంక్‌కైతే సెత్ రాలిన్స్ కర్బ్ స్టాంప్ ఇస్తారు. అయినా సరే మన సీఎం పంక్ కిక్ ఔట్ చేస్తాడు. ఆయన మన జాన్ సీనా కూడా ఇస్తారనమాట సీఎం పంక్‌కి. అయినా సరే మన సీఎం పంక్ కిక్ ఔట్ చేస్తాడు. అండ్ ఎస్టీఎఫ్ కూడా కనెక్ట్ చేస్తాడనమాట మన జాన్ సీనా సీఎం పంక్‌కి. అయినా సరే అంటే ఓడిపోడనమాట మన సీఎం పంక్. చాలా కిరాక్‌గా ఫైట్ చేసింది ఈ మ్యాచ్‌లో. అండ్ ఫైనల్‌గా మన సెత్ రాలిన్స్‌ని అంటే మన సీఎం పంక్ జీటీఎస్ కనెక్ట్ చేస్తాడటు. జాన్ సీనానేమో మన ఏఏ కనెక్ట్ చేస్తాడు. సో, దాంతో సెత్ రాలిన్స్ ఎలిమినేట్ అయిపోతారనమాట. సో, సీఎం పంక్, జాన్ సీనా ఇద్దరు మిగులుతారు. సో, వీళ్ళిద్దరి మధ్య ఫైట్ మంచిగానే జరిగింది. ఆయన మన సీఎం పంక్ జీటీఎస్ కూడా కనెక్ట్ చేసిండు మన జాన్ సీనాకి. అయినా సరే జాన్ సీనా ఓడిపోలేదు. సో, కొంచెం ఫన్నీగా అనిపించింది జాన్ సీనాను చూస్తే. చాలా నవ్విండు. ఒక సీరియస్ ఫైట్ అయితే లేదు ఈ మ్యాచ్‌లోనైతే. సో, లాస్ట్‌కి మన జాన్ సీనా సీఎం పంక్‌కి అంటే ఎస్టీఎఫ్ కనెక్ట్ చేద్దాం అనుకుంటాడు. అండ్ మన సీఎం పంక్ తప్పించుకొని రింగ్ రోప్స్ దగ్గరికి వెళ్తాడనమాట. సో, రింగ్ రోప్స్ బయట తల పెడతాడు. సో, అప్పుడు మన సెత్ రాలిన్స్ సీఎం పంక్‌కి కర్బ్ స్టాంప్ కొడతాడనమాట. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు మన జాన్ సీనా. సో, మన జాన్ సీనా ఎస్టీఎఫ్ కనెక్ట్ చేస్తాడు మన సీఎం పంక్‌కి. సో, సీఎం పంక్ అక్కడితో డౌన్ అవుతాడు. సో, రెఫరీ చెక్ చేసి సీఎం పంక్ ఓడిపోయిందని చెప్పి మన జాన్ సీనాని విన్నర్‌గా డిక్లేర్ చేస్తారు. సో, ఈ సంవత్సరంలో మనకి మెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అయింది మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత సీఎం పంక్, సెత్ రాలిన్స్ బయటకెళ్ళిపోతారు. అండ్ ఆ కేజ్ అనేది పైకి పోతది. అండ్ రింగ్‌లో మన జాన్ సీనా నిల్చుంటారు. అండ్ అప్పుడే మన కోడీ రోడ్స్ వస్తారనమాట. కోడీ రోడ్స్ రింగ్‌లోకొస్తారు. మన జాన్ సీనానే కోడీ రోడ్స్‌ని వెల్కమ్ చేస్తారు. అంటే రింగ్‌లోకి రమ్మని. అంటే రోప్స్ కిందకి డౌన్ చేస్తారనమాట. సో, కోడీ రోడ్స్, జాన్ సీనా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అండ్ దాని తర్వాత మన ఫైనల్ బాస్ వస్తారనమాట. ఫైనల్ బాస్ అండ్ ట్రావిస్ స్కాట్ ఇద్దరు కలిసొస్తారు. రింగ్‌లోకొచ్చిన తర్వాత మన రాక్ చెప్తారు. సో, ఇది నీ డ్రీమ్. అంటే ఇప్పుడు నీ డ్రీమ్ మొత్తం ఫుల్‌ఫిల్ అయ్యే రోజు. నువ్వు డెసిషన్ చెప్పాల్సిన రోజు. సో, నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీ డ్రీమ్ మొత్తం తీరుతది. ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే
సో, ఇదే నీకు లాస్ట్ టైమ్ అన్నట్టుగా. అంటే ఇదే నీకు లాస్ట్ నైట్ అవుతది అన్నట్టుగా మన రాకు చెప్తారు. అండ్ అప్పుడు మన కోడి రూట్స్ చెప్తారనమాట. సో, నా సోల్‌ని నీకివ్వాలి గదా! సో, నిజం చెప్పాలంటే నా సోల్‌కి నేను అవైలబుల్‌గా లేను. అంటే నా సోల్ నా దగ్గర అవైలబుల్‌గా లేదు. నేను ఆల్రెడీ నా సోల్‌ని అమ్మేసినానని మన కోడి రూట్స్ చెప్తారు. అంటే ఇప్పుడు నా సోల్ నా దగ్గర లేదు అని మన కోడి రూట్స్ చెప్తారు. ఎందుకంటే ఈ సోల్‌ని ఈ రింగ్‌కి అమ్మేసినాను. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ అందరికి నా సోల్‌ని అమ్మేసినాను. వాళ్ళ దగ్గరే నా సోల్ ఉందని మన కోడి రూట్స్ చెప్తారు. సో, దాని తర్వాత మన కోడి రూట్స్ రాక్‌ని తిట్టేస్తారు. ఎఫ్ వర్డ్ అంటారనమాట. సో, దాని తర్వాత మన రాక్ కొంచెం బ్యాక్ జరుగుతారు. అండ్ మన జాన్ సీనా చాలా చాలా హ్యాపీ అయిపోతారనమాట అలా చెప్పిన తర్వాత. మన జాన్ సీనా కోడి రోడ్స్‌కి హగ్ ఇస్తారు. ఆయన మన రాక్‌ని చూస్తారు జాన్ సీనా. మన రాక్ ఏమో ఇట్లా అంటారనమాట. అంటే గెస్చర్ చేస్తారు మన జాన్ సీనాకి. సో, ఇక దాంతో మన జాన్ సీనా లో బ్లో కొట్టేస్తాడు కోడి రోడ్స్‌కి. కోడి రోడ్స్ పైన భయంకరంగా అటాక్ చేస్తాడు. మైక్‌తో అటాక్ చేస్తాడు. అంటే రింగ్‌తో అటాక్ చేస్తాడు. అండ్ దాని తర్వాత టైటిల్ తీసుకొని అటాక్ చేస్తాడు. ఆయన మన రాక్, జాన్సన్, ట్రావిస్ స్కాట్ ముగ్గురు కలిసి కోడి రోడ్స్ పైన భయంకరంగా అటాక్ చేసినారు. కోడి రోడ్స్‌కి రక్తం తెప్పించినారు. అండ్ దాని తర్వాత మన కోడి రోడ్స్ అంటే కోడి రోడ్స్‌కి రక్తం గారిన తర్వాత మన రాక్ ఆ బెల్ట్‌తో అటాక్ చేస్తాడు. సో, ఆ బెల్ట్ తీసుకొస్తాడు కదా! కోడి సోల్ అని. సో, ఆ బెల్ట్‌తో అటాక్ చేస్తాడు. దానికి రక్తం పూస్తాడు. కోడి రోడ్స్ రక్తం పూస్తాడు. సో, దాంతో మన రాక్ కోడి రోడ్స్ పైన అటాక్ చేస్తారనమాట. ఫైనల్లీ మన జాన్ సీనా హిల్ టర్న్ చేసేసిండు. సో, కంపల్సరీ మన జాన్ సీనా వర్సెస్ మన కోడి రోడ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇప్పుడు జాన్ సీనా వెనకాల రాక్ ఉంటాడు. బట్ ఇప్పుడు కోడి రోడ్స్ వెనకాల ఎవ్వరుంటాడు? కోడి రోడ్స్ ఒంటరిగానే ఫైట్ చేస్తాడా? లేదంటే కోడి రోడ్స్ ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటాడా? సో, కంపల్సరీగా హెల్ప్ కావాల్సిందే. సో, ఇప్పుడు మొత్తం మన రాక్ చేతుల్లో ఉంది. సో, ఇప్పుడు వన్ మ్యాన్ షో అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా రాక్‌దే అయిపోయింది. ఇప్పుడు కంపల్సరీగా కోడి రోడ్స్‌కి బ్యాకప్ గావాలి. సో, ఆ బ్యాకప్ ఎవరుంటారు? లాస్ట్ టైమ్ ఏమో సెత్ రాలిన్స్ ఉన్నారు. సో, మరి ఇప్పుడు ఎవరుంటారు? ఇప్పుడు ఆల్రెడీ సెత్ రాలిన్స్‌కి ఫ్యూడ్ ఉంది. రోమన్ రీన్స్‌తో అండ్ పంక్‌తో ఫ్యూడ్ ఉందన్నమాట. సో, ఇప్పుడు చూడాలి మరి కోడి రోడ్స్ ఓడిపోతారా? జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారా అనేది చూడాలి. సో, దాని గురించి తర్వాత మాట్లాడేద్దాం. సో, ఇక్కడే ఈరోజు ఎలిమినేషన్ ఛాంబర్ అయిపోయింది. సో, మీకు ఎలిమినేషన్ ఛాంబర్ ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.